కూడా మనకు ఏమాత్రం ఆన్సర్ రాలేదు. లేదు సార్, మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అంటే నేను అనేది వారిని ఆహ్వానించకుండా రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కార్యక్రమం నిర్వహించి ఉన్నారు కదా, అంతవరకు అయితే మీరు ఒప్పుకుంటారు? సార్ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, పార్టీ ప్రతి విషయంలో కానీ ప్రభుత్వం జరుపుతున్న అంశాల్లో కానీ జాతీయ పార్టీ ప్రతి దానికి పెనిట్రేట్ అయ్యి దూరదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మొన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో, ఇది పిఎస్సి మీటింగ్ అని జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు వచ్చారు. ఇది పార్టీపరమైన అంశాల్లో. ఇన్ కేసు ప్రభుత్వపరమైన అంశాల్లో ఏదైనా ఉన్నా అది ఏఐసిసి నుంచి నాయకులు మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయం సార్, ఎందుకంటే మళ్ళీ పార్టీపరమైన అంశం కాదు. మీరు కేసీ వేణుగోపాల్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకొక వదంతి కూడా వస్తుంది. ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, మీరు ఇందాక అన్నారు జస్ట్ ఛాయిస్తో వచ్చినటువంటి నాయకుడు ఇక్కడ అని. సో ఇక్కడ ఛాయిస్ కాబట్టి అసలు రేవంత్ రెడ్డి ఈ పార్టీలో రావడానికి కానీ ఎదగడానికి కానీ ఈ స్థాయికి ఉండడానికి కానీ కేసీ వేణుగోపాల్ గారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఆయన్ని మరో చోట పంపించడం వల్ల ఢిల్లీలో ఈయనకు అపాయింట్మెంట్ ఇప్పిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అంటే కలుస్తూ ఉండొచ్చు. ఇంకొక లెక్క మన దగ్గర ఉంది ఏంటంటే, అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు విమానాల్లోనే ఢిల్లీ చుట్టూ చక్కర కొట్టిన వారిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఇప్పుడు ఒకటి చూడాలి, రేవంత్ రెడ్డి గారు జాతీయ నేత సార్, మీరు ఫస్ట్ అదొకటి అర్థం చేసుకోండి. జాతీయ పార్టీలో ఉన్నారు. నో సార్, జాతీయ నేత, జాతీయ పార్టీలో ఉండడం మాత్రమే కాదు సార్, జాతీయ నేత. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గడ్డుగా ఉన్న పరిస్థితుల్లోనే ఒక మాస్ లీడర్గా, ఒక చరిస్మాటిక్ లీడర్గా వారు ఎదిగి ఈరోజు పార్టీకి ఆయన ద్వారా మైలేజ్ ఉంది, ఆయనకు పార్టీ ద్వారా మైలేజ్ ఉంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్. నేనేమంటున్నాను, మొన్న ఢిల్లీ ఎలక్షన్ సంబంధించిన విషయాల్లో వారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏఐసీసీ నుంచి ఏ పెద్దలు కూడా అక్కడ పెట్టలేదే, ఈయన వచ్చి పెట్టి అక్కడ నుంచి డైరెక్ట్ మనకు ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది కదా సార్. నా మాట మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, అంటే మొన్న జరిగిన ఏదైతే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకురావడం కానీ, బీజేపీ చేస్తున్న కుట్రకోణ అంశాలను కానీ అక్కడ ఏఐసీసీలో పెద్దలు మాత్రమే తీలేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట వెళ్ళి ప్రచార సభల్లో ఉండి నేషనల్ క్యాంపెయిన్ కమిటీలో ఒక స్టార్ క్యాంపెయిన్గా ఉన్న సందర్భం ఉండేది. కాబట్టి అలాంటి చరిస్మాటిక్ లీడర్ని మనం ఇక్కడికే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, ఆయన ఒక ఈజ్ ఈక్వల్ టు సిడబ్ల్యూసీ మెంబర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిడబ్ల్యూసీ మీటింగ్లోనే వెళ్ళలేని సీఎంగా బెల్గావిలో సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది, ఆయన ముందు కూర్చున్నారు, నేను మీకు ఫోటో చూపిస్తా ఆ విషయం. సరే నేనేమంటున్నా, మనం భూతద్దం పెట్టి ప్రతి విషయానికి బట్టి విక్రమార్క వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళలేదు. నో సార్ బట్టి విక్రమార్క వెళ్ళింది, అది మహాత్మా గాంధీ గారి జాతీయ అధ్యక్షుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షుడై 100 సంవత్సరాలు అయిన కారణం చేత బెల్గావిలో ఒక మీటింగ్ జరుగుండే. అదేవిధంగా అంతకుముందు సిడబ్ల్యూసీ సమావేశం కూడా బెల్గావిలో జరిగింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తారు. ఇక్కడ మీరు అంటే మాకు ఎందుకు కొంచెం నవ్వుతూ మేము చెప్పాల్సి వస్తుందంటే, పార్టీ ఇంటర్నల్ అంశాలు చాలా దగ్గరుండి మేము చూస్తాం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రాధాన్యత ఇంత కాదు అది. సో దాన్ని ప్రతిదీ ఎక్స్పోజర్ వేలో చూపించాల్సిన అవసరం అయితే అసలు లేనే లేదు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం మీద మొన్న చర్చ జరిగింది. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఏదైతే చర్చ జరిగిందో, కొంచెం సోషల్ ఈక్వేషన్లో భాగంగా, సోషల్ జస్టిస్లో భాగంగా కొంచెం బీసీ నాయకులు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి, ఇంకా ఎక్కువ వాళ్ళ రిప్రజెంటేషన్ కావాలన్న కారణం చేత వివాదం కూడా ఉంది కావచ్చు సార్. నేనేమంటున్నా, పార్టీ ఇంటర్నల్ ఇష్యూ సార్, పార్టీ ఇంటర్నల్ ఇష్యూ దాన్ని సర్దుబాటు చేసుకునే నేను ఒకటి సార్ చెప్పేది, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్ వాట్ ఎవర్ గోయింగ్ ఆన్. ఇక్కడ నేను అనేది ఏంటంటే, 10 ఏళ్ల పాటు తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణలో అధికారం రాకుండా 10 ఏళ్ల పాటు పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక మహర్దశ వచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంతకుముందు ఉన్నటువంటి మనకు అపప్రత కాదు, ఇట్ మే బి రియల్ ఆల్సో. ముఖ్యమంత్రులు అంతా కూడా పైనుంచే నిర్ణయిస్తారు, ఏ జాతీయ పార్టీకి నిర్ణయిస్తారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు వచ్చేవారు అనేటువంటిది అయితే కాంగ్రెస్కు ఉండనే ఉంది. అది ఎవరు కాదనలేని సత్యం. కాకపోతే ఇక్కడ అతన్ని స్వతంత్రంగా వ్యవహరించడానికి అసలు పగ్గాలు కరెక్ట్గా ఇస్తూ ఉన్నారా? ఆ పాలన సరిగ్గా సజావుగా సాగుతోందా? మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఏకతాటితో నడుస్తున్నారా? ఒక మంత్రి పైన వివాదం వస్తే కనుక మరొక మంత్రి సంబరాలు చేసుకునేటువంటి ఏదైనా ఒక వాతావరణం ఆ పార్టీలో కనిపిస్తోందా? ఇవన్నీ కూడా నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ప్రజల్లో వస్తున్న సందేహాలు. ప్రజల సందేహాల్ని దయచేసి మీరు తీర్చాల్సిన బాధ్యత ఉంది. లేదు సార్. సార్ మీకు ఒక విషయం అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో 64 మంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది 2023 డిసెంబర్ ఆ టైంలో 64 మందితో మనం గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 53 మంది సిఎల్పిలో 53 మంది ఏకగ్రీవంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఇదే రిపోర్ట్ను ఏసీసీ పంపించడం జరుగుతుంది. అక్కడ అఫీషియల్గా అక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఆ విషయాన్ని సిఎల్పి నేతగా
మనకు ఎవరు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇంటర్నల్ డెమోక్రసీలో భాగంగా అయితే పైనుంచి అజమాయిషీ ఉండదు, కింద నుంచి ఆటోక్రసీ కూడా ఉండదు. ఇదంతా ఏది కలెక్టివ్ ఓరియంటేషన్లో వెళ్ళే బ్యాలెన్సింగ్ సిస్టమ్ సార్. ఆ బ్యాలెన్సింగ్ సిస్టంలో భాగంగా పార్టీకి ఉన్న కొన్ని అంశాల్లో పరంగా ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలకు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏది వెళ్తుండడం జరుగుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి వాళ్ళిద్దరు అన్నదమ్ములు లెక్క ఉంటారు సార్. నిజంగా అన్నదమ్ములు లెక్క ఉంటారు. నేను చెప్తున్నా కదా సార్, అన్నదమ్ములు లెక్క ఉంటారు. భారత్ జోడో యాత్ర కేవలం ఈ దేశవ్యాప్తంగా అదే నేను చెప్పేది. భారత్ జోడో యాత్ర కావచ్చు, గత ఎన్నికల సమయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీరందరూ పరుగున వచ్చి ప్రచారంలో పాల్గొని పార్టీ అధ్యక్షుడు ఉండొచ్చు. అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుంది, సీఎం అయిపోగానే డైనమిక్స్ మారిపోతుంది. నేను చెప్తా విన్నా సార్. ఇప్పుడు ఎవరితో పని ఉంటుంది అంటే మహేష్ కుమార్ గౌడ్ గారితో పని ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గారితో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి వారి రిప్రజెంటేషన్ ఉండాలి. మహేష్ కుమార్ గౌడ్ గారి పని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయలేరు కదా. పీసీసీ ఉన్న రోజులు ఆటోమేటిక్గా వెళ్తారు, ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ ప్రభుత్వ బాధ్యత వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ పొద్దాకలు పోయి వారి దగ్గర పోయి ప్రతిసారి రావడం పోవడం ఇదొకటే ఉండదు కదా సార్. అంటే నా మాట కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే పీసీసీను ముఖ్యమంత్రి ఈ రెండు పదవులు స్ప్లిట్ అయినాయో ఆటోమేటిక్గా ఎవరి రిప్రజెంటేషన్లో వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ పని వాళ్ళ పని వీళ్ళు చేయరు. ఇంకోటి కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్ జోడో యాత్రను అత్యంత సక్సెస్ఫుల్గా చేసింది. దట్టు అన్ని వర్గాల వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర కీలకంగా ఉండే పీసీసీగా ఉన్నప్పుడు. సో ఆ అవినాభావ సంబంధం ఏఐసీసీతో ఇక్కడ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానం కానీ రాహుల్ గాంధీ గారి ముందు చూపు కానీ ఎలా ఉంటుందంటే చిన్న విషయాలకు ఒక కంక్లూజన్కి వచ్చే టైప్ అయితే కాదు. వీలైతే రిక్వెస్ట్ చేసుకొని ఇలా చేయాలని చెప్పుకునే ప్రయత్నం. ఇక్కడ మీరు చూడండి, బీసీ కులగణనను చేపట్టడంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఇదంతా సింపుల్ విషయాలు కాదు సార్. దీన్ని నేను అందుకే అంటున్నా, ఈ అంశాలను అర్థం చేసుకోవాలంటే చాలా పొలిటికల్ మెచ్యూరిటీ, చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది నేను అంటున్నా. ఖచ్చితంగా ఉండాలి, కానీ పైపైన కనిపించే అంశాలను కూడా అంత తేలిగ్గా తీసుకోవాలి. అంటే వాటిని ప్రధానంగా తీసుకొని ముందు ప్రధానంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఆ సొపార్టీ నుంచే కొన్ని లుకలుకలు బయట కనిపించినప్పుడు, ఇప్పుడు అందరూ ఒక మూకుమ్మడిగా కలిసి ఉన్నప్పుడు ఎలాంటి వ్యవహారాలు ఇది అంతర్గత వ్యవహారం అవుతుంది. ఎప్పుడైతే ఇది బయటికి పొక్కుతుందో, ఒక విషయం బయటికి పొక్కినప్పుడు దాన్ని అనుసరించి చాలా విషయాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సార్ అది తర్కంగా ఉండాలంటున్నాను నేను. ఏంటి తర్కంగా ఉండాలంటున్నా, సైంటిఫికల్ గా ఉండాలనుకుంటున్నా సార్. పొలిటికల్లోనే సైంటిఫిక్ అనేది హాస్యాస్పదం. అట్లా ఉండదు సార్. నేను చెప్పేది వినండి సార్. అసలు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వలసలే తీసుకుందాం సార్. కాంగ్రెస్ నుంచి వలస పోయిందని ఇంతగా మొరపెట్టుకొని లాగేశారు అన్నప్పుడు అదే పార్టీ అధికారం వచ్చినప్పుడు అక్కడి నుంచి కూడా లాక్కున్నారు కదండి. ఈజ్ ఇట్ సైంటిఫిక్ అప్రోచ్? దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారనేది వాస్తవం, కానీ ఫామ్ హౌస్ లో మందు తాగుతున్నది అది తప్పు. నేను ఇదే అంటున్నా. మనం చూసినావా అంటే ఫామ్ హౌస్ లో ఉండడం మందు తాగుతారనేది తప్పు కదా సార్. నా మాట మీరు అర్థం చేసుకోండి. ఓకే, దెన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. రామచంద్ర నాయక్ గారు, సార్ మీరు బీఆర్ఎస్